ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎక్కడో కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా నేను మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఒక్కసారి ఈ మాటల వెనకాల ఉండేటటువంటి అర్థాన్ని బాగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. అదేంటంటే చూడండి, క్రైస్తవ్యంలో మనము నానా రకాలైనటువంటి సిద్ధాంతాలు చూస్తూ ఉంటాము. సిద్ధాంతాలను రూపొందిస్తూ ఉంటాము. మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, విధి విధానాలను మనము పెట్టి రూపొందించి వాటిని పాటించేలా చేస్తూ బోధిస్తూ జనాలపైన కూడా మనము రుద్దుతూ ఉంటాం. ఎందుకు దాన్ని రుద్దుతూ ఉంటాం అంటానంటే, చూడండి, బయటికి అలంకరణ తప్పని, బయటి అలంకరణ ఏదైతే ఉందో అది దేవునికి అయిష్టమైందని, ఆ అలంకారం వల్ల ఏమి ప్రయోజనం ఉండదని మనం ఏదేదో చెప్తూ ఉంటాం. కానీ బయటికి నువ్వు ఎంత అలంకరించుకున్నా అలంకరించుకోకపోయినా నీ అంతరంగంలో ఉండేటటువంటి ఆ అంతరంగ పురుషుడు, నీ హృదయము, నీ మనసు ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుంది? లోపల నీ హృదయాన్ని మొత్తం కల్మషంతో, కుట్రలతో, కుళ్ళుతో నింపేసి ఎక్కడ కూడా దేవుడు చెప్పిన, యేసు ప్రభు వారు చూపించిన మార్గాలను, ఆయన బోధించిన ప్రేమను పెట్టకుండా, సత్యం వైపు నిలబడకుండా అసత్యం వైపు వెళ్తూ బయటికి మాత్రం అలంకరించుకోకూడదు, నగలు కొనుక్కోకూడదు, చక్కటి బట్టలు కొనుక్కోకూడదు, కాస్ట్లీ పట్టు చీరలు కొనుక్కోకూడదు అని నువ్వు బల్లగుద్ది బోధిస్తున్నావు. కింద వాళ్ళు కూడా విని దాన్ని ఒక స్ట్రిక్ట్ రూల్గా పాటిస్తూ లోపల మాత్రం నింపుకోవాల్సిన అన్ని విధాలైనటువంటి చెడును నింపేస్తున్నాం. మన హృదయము గార్బేజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ద హార్ట్. చూడండి, ఒకసారి బాగా ఆలోచించండి. పేతురు గారు ఎందుకు ఆ మాట అన్నారు? అసలు ఆ రాయడంలో చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలను పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటే దట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్టేట్మెంట్. ఉండకూడదు అనలేదు. ఉండక అంటే దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఏంటది? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము బ్రాకెట్లో అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలిది. చూసారా? ఇది ఏంటి? సాధువైనట్టు ఎక్కడ ఉందండి? అస్సలు తగ్గవు కదా, అస్సలు ఒక మాట అంటే తగ్గవు. అస్సలు నీకు ఎక్కడ కూడా హంబుల్నెస్ లేదు. మృదువైనట్టు ప్రేమే లేదు. యు డోంట్ హ్యావ్ లవ్. బోధిస్తావు ప్రేమ గురించి, బల్లగుద్ది చెప్తావు, కింద మా యేసుప్రభు ఇంత ప్రేమించాడని కింద విశ్వాసులు చెప్తారు. బట్ ఏమీ లేదు, ఎక్కడ కూడా అవి లేవు. లోపల కుళ్ళు, కుతంత్రం, కుట్రలు, కల్మషము, ద్వేషము, కోపము అన్నీ పెట్టేసుకొని బయటికి మాత్రం నేను అలంకరించుకోనండి, నగలు కొనుక్కోనండి, అయ్యయ్యో అది కాదండి, అలాంటి చీర కొనొద్దండి. ఎందుకండి? ఏం సాధిస్తున్నాం? ఎటువైపు తీసుకెళ్తున్నాం క్రైస్తవ్యాన్ని? ఒకసారి ఆలోచిద్దాం. మీకు నచ్చినట్టుగా మీరు రాసుకున్న విధి విధానాలను రుద్దటం కాకుండా అంతరంగ పురుషుణ్ణి, లోపలున్న హృదయాన్ని బాగు చేసుకుందాం. ఆ అంతరంగ పురుషుణ్ణి చక్కగా అలంకరిద్దాం. చక్కటి స్వభావాలతో నింపితే బయటికి ఆటోమేటిక్గా నువ్వు నగలు వేసుకోకున్నా ఒక చక్కటి క్రీస్తు స్వభావాన్ని చూపిస్తావు, సుందరంగా కనిపిస్తావు. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.